గత 4 ఏళ్లుగా అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని చే నెంబర్ నుంచి గోల్నాక వైపు జరుగుతున్న రోడ్డు పనుల కారణంగా అంబర్పేట్, ఉప్పల్, రామంతపూర్ పరిధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి ఈ సమస్యకు పరిష్కారం లభించింది. అంబర్పేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవతో ఈ సర్వీస్ రోడ్డు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతల నరసింహారెడ్డి తెలిపారు. రోడ్డులో రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలోని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతనంగా ప్రారంభించిన ఈ సర్వీస్ రోడ్డును పరిశీలించారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణంలోని భాగంలో చే నంబర్ 2 గోల్నాక సర్వీస్ రోడ్డు కంప్లీట్ చేయడానికి గత 4 సంవత్సరాల నుంచి ఈ రోడ్ బంద్ చేయడం జరిగింది. మెయిన్ ఈ రోడ్ నుండి కోటి కానీ, హ్యాబిట్స్ కానీ, చాదర్ఘట్ కానీ, తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి ఇది ముఖ్యమైన దారి. అందులో భాగంగా ఈ దారి గత 4 సంవత్సరాల కింద మొట్టమొదటిగా ఈ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ దారిని బంద్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంబర్పేట ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉంది. అయితే ఈ 6 నెలల కింద ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందని చెప్పి పైన ఫ్లైఓవర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చిన్న సమస్య వలన ఈ చే నంబర్ 2 గోల్నాక సర్వీస్ రోడ్ అన్నది ఓపెన్ కాక చాలా ఇబ్బంది గురైంది ఇక్కడ అంబర్పేట ప్రజలు కానీ, అక్కడ మిగతా ఉప్పల్ నుంచి, రామంతపూర్ నుంచి కూడా ఇక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా చాలా ఇబ్బంది గురైనారు. అందులో భాగంగా ఈ మన బస్సులు కానీ, ఇంకా మా ట్రాఫిక్ కానీ ఇటు గోల్నాక నుండి తిరిగి ఆలీకేప్ చౌరస్తా, లేకపోతే జిందాల్ ప్లేస్ చౌరస్తా, వెనుక నుండి కొత్త బ్రిడ్జ్ అని చెప్పి ఇదంతా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతూ రోజు ఆఫీసులకు వెళ్ళడం కానీ